హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. మన ఛానల్లో ఈరోజు చేపల పులుసు చేస్తున్నామండి. కమ్మని పులుసుతో పాటు ముక్క కూడా రుచిగా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 4 కట్ చేసుకున్న మిర్చీలు, 100 గ్రాముల చింతపండు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని ధనియాలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండును 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెలో కొన్ని ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని మెంతులు, 4 లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డను నేను చూపించిన విధంగా బాగా కాల్చుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కకు పెట్టిన మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. అలాగే కాల్చిన ఉల్లిగడ్డ పొట్టు తీసి దాంట్లో వేసి మొత్తం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు కడిగిన చేప ముక్కలను మ్యారినేట్ చేయడానికి 1 స్పూన్ అల్లం, కొంచెం ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి వాటికి బాగా పట్టేలా కలిపి 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి చింతపులుసును తీసి పిప్పిని వేరు చేయాలి. చేప ముక్కలను మెల్లగా గరిటెతో కలిపి చింతపులుసు పోసి పులుసుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా దంచుకున్న మసాలా ముద్దను వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే సరిపడా అంత ఉప్పు వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయినట్లే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన చేపల పులుసు రెడీ. చూసారు కదండి, ఈ విధంగా కమ్మని చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.